హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 11 శ్లోకాలు పూర్తయ్యాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. భాష్యము. దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మఫలాల యొక్క వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో అంటే కఠోపనిషత్లోను శ్వేతాశ్వతరోపనిషత్లోనూ చెప్పబడింది. అది దేవదేవుడు తన ప్రధానాంశంతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు. అట్టి భగవంతుడిని లోపల బయట చూడగలిగే సాధుపురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం ఏ విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా స్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అర్జునునికి తెలుపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది. స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడనని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. దేవదేవుడు పరమపురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు అక్కడ సమకూడిన రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు. గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండకపోలేదు, ఇకపై నిత్యపురుషులుగా ఉండకపోరు. వారి వ్యక్తిత్వం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుతుంది. కనుక ఎవ్వరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు. మాయావరణము అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తరువాత ఆత్మ నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందని మాయావాద సిద్ధాంతము ప్రామాణికుడైన శ్రీకృష్ణునిచే ఇక్కడ సమర్థించబడడం లేదు. వ్యక్తిత్వము గురించి మనము కేవలము బద్ధస్థితిలో ఆలోచిస్తామని సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడలేదు. ఉపనిషత్తులలో ధృవపరుపబడినట్లు తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు కనుక అతని మాట అత్యంత ప్రామాణికము అవుతుంది. వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వము భౌతికమైనదే గాని ఆధ్యాత్మికమైనది కాదని మాయావాది వాదించే అవకాశం ఉన్నది. వ్యక్తిత్వము భౌతికమైనదనే వాదాన్ని అంగీకరించిన శ్రీకృష్ణుని వ్యక్తిత్వములో భేదమును ఎట్లా చూడగలము? గతంలో తన వ్యక్తిత్వాన్ని రూఢిపరిచిన శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడా దానిని ధృవపరుస్తున్నాడు. తన వ్యక్తిత్వాన్ని పలు రీతులుగా అతడు ధృవపరిచాడు. నిరాకార బ్రహ్మము అతనికి ఆధీనమై ఉన్నదని ప్రకటించబడింది. శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల నిరూపిస్తూనే వచ్చాడు. అతడిని వ్యక్తిగత చైతన్యంలో ఉన్నట్టి సాధారణ బద్ధజీవునిగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణిక గ్రంథమనే విలువ ఉండదు. 4 మానవ దోషాలతో కూడి ఉండే సాధారణ మనిషి వినదగినదేదీ బోధించలేడు. గీత అటువంటి గ్రంథానికి అతీతమైనది. ఏ లౌకిక గ్రంథము భగవద్గీతకు సాటి రాదు. మనిషి శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించగానే గీత తన సమస్త ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది. ఈ శ్లోకంలో చెప్పబడిన బహుత్వం వ్యవహారికమని, అది దేహానికే అన్వయిస్తుందని మాయావాది వాదిస్తాడు. కానీ
అటువంటి దేహభావన కడిచిన శ్లోకంలో ఇదివరకే ఖండించబడింది. జీవుల దేహభావనను ఖండించిన తరువాత దేహాన్ని గురించిన వ్యవహారిక భావనని శ్రీకృష్ణుడు తిరుగు ఎందుకు ప్రతిపాదిస్తాడు? కనుక వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే చెప్పబడింది. దీనిని శ్రీరామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు ధృవపరిచారు. ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవద్భక్తులకే అర్థమవుతుందని గీతలో అనేక చోట్ల స్పష్టంగా పేర్కొనబడింది. భగవంతుడనే విషయంలో శ్రీకృష్ణుని పట్ల అసూయ చూపేవారికి ఈ మహాగ్రంథము ఎప్పటికీ అర్థం కాదు. ఆ భక్తుడు గీతోపదేశాలను తెలుసుకోగోరే పద్ధతి తేనెటీగా తేనె సీసాను నాకడంతో పోలుతుంది. సీసా మూత తీయనిదే, మనిషి తేనెను ఆస్వాదించలేడు. అదేవిధంగా భగవద్గీత మహిమను కేవలం భక్తులే అర్థం చేసుకుంటారు, ఇతరులు దానిని ఆస్వాదించలేరు. ఈ విషయం ఈ గ్రంథంలోని 4వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే భగవంతుని ఉనికి పట్లనే అసూయ గలవారు కూడా గీతను తాకలేరు. అందుకే గీతకు మాయావాద వివరణము పూర్ణ సత్యానికి అత్యంత తప్పు వ్యాఖ్యానమే అవుతుంది. మాయావాదులు చేసిన వ్యాఖ్యానాలను చదవకూడదని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధించారు. అటువంటి మాయావాద తత్వ అవగాహనను స్వీకరించేవాడు నిజమైన గీతా రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తినంతా కోల్పోతాడని ఆయన హెచ్చరించారు. వ్యక్తిత్వం అనేది భౌతిక జగత్తుకు సంబంధించినదైతే భగవంతుని ఉపదేశం అవసరమే లేదు. వ్యక్తిగత ఆత్మ, భగవంతుడు అనే బహుత్వము నిత్యసత్యము. పైన పేర్కొనబడినట్లు ఇది వేదాలచే ధృవపరపబడింది. ఇంతటితో 12 శ్లోకాలు పూర్తయ్యాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.